హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సైకిల్ రైడ్ తీర ప్రాంతాల సమస్యల పైన అయితే చేస్తున్నాం కదా. ఇది 13వ రోజు అనమాట. 13వ రోజు నేను ఎగువూరు అనే గ్రామంలో అయితే ఉన్నాను. ఎగువూరు గ్రామం మత్స్యకారులకు ఏ సమస్యలు ఉన్నాయో ఒకసారి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. మాది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఉప్పలం పంచాయతీ ఎగువ గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. నిన్నైతే మాకు భారీ నష్టం జరిగింది. అలాగే పెద్ద పెనుగాలి వచ్చింది, మా బోట్ తిరగబడిపోయింది. 2 రోజులని ఉప్పలం పంచాయతీ మొత్తం పరిధిలో ఎంత మనుషులు ఉన్నారో అంత మనుషులు కష్టపడ్డాము. ఈవేళ బోట్ పైకి తీసాము. బోట్ మొత్తం డామేజ్ అయిపోయింది, వలంకి చాలా డామేజ్ అయిపోయింది. ఇదే మేము ప్రభుత్వంకి విరమించుకుంటున్నాము. మాకు మినీ చెట్లు లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు మేము ఎదురుపడుతున్నాము. ఇదే ఈ ప్రతి గొప్ప స్పందించే ఈ మినీ చెట్లు అనేది మా దగ్గర తయారు చేస్తే మాకు ఎంతో కొంత సేవ్ అవుతుంది. మా కోసం కంపల్సరిగా స్పందించాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే నిన్న అంటే ఎగువూరు గ్రామంలో వీళ్ళే అనమాట బోట్ మునిగిపోయింది. ఆ బోట్ మునిగిపోవడంతో 20 లక్షలు 25 లక్షలు అయితే ఆస్తి నష్టం అయితే జరిగింది. దీని అంతటికి కారణం మాకు మినీ జెట్లు లేకపోవడమని. మినీ జెట్లు ఉంటే మా బోట్లకు గానీ మా ప్రాణాలకు గానీ చాలా సురక్షితంగా ఉంటది అనమాట. సో గవర్నమెంట్ దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని సుమారుగా ఇక్కడైతే ఈ ఎగువూరు, నడుమూరు, బటికలూరు ఈ 3 ఊర్లో అయితే సుమారుగా ఒక 35 బోట్లు అయితే ఉంటాయి. 35 బోట్లు ఉన్నా సరే ఇక్కడ మినీ జెట్నీ లేకపోవడం వల్ల బోట్లు అనమాట చాలా నష్టపరిహారం జరుగుతుంది మా మత్స్యకారులకి. సో గవర్నమెంట్ దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు మినీ హార్బర్స్ లాంటివి నిర్మిస్తే మా బ్రతుకులు ఎంతో చక్కగా ఉంటాయని మిమ్మల్ని కోరుకుంటున్నాం. నిన్న పిడుగులు వర్షానికి వాతావరణానికి గాలికి నిన్న బోట్ అయితే విరిగిపోయింది, తిరగబడిపోయింది. నిన్న పంచాయతీ మొత్తం వచ్చి మాతో సహకరించి నిన్న వదిలేస్తాము. తర్వాత తెల్లవారి ఈవేళ మొత్తం పంచాయతీ మొత్తం బోట్లకి వెళ్లకుండా ఈవేళ వచ్చి మాకు చాలా సహకరించారు. బోటుకి ధరికి తెచ్చాము. బోటు నడిగుట్లో ఉండిపోతే జేసీబీ తెచ్చేసి దాంతో లాగేసి ధరికి ఒట్టికి నాగాము. కానీ దగ్గర సుమారు వల 15 లక్షలు, బోటు 15 లక్షలు, దగ్గర 30 లక్షలు పెట్టుబడి పెట్టాము. కానీ నష్టము 15 లక్షలు వల నష్టపోయింది. బోటు సుమారు అనుమతి నుంచి అమరావతి వరకు సుమారు డ్యామేజ్ అయిపోయింది. దీని వల్ల ప్రభుత్వం మాకు స్పందిస్తే, మాకు సహకరిస్తే బాగుంటది. దీనికి అంత కారణము ఆ మినీ చెట్టు ఉంటే మాకెంత డ్యామేజ్ కావడము, గిబానాలైనా ఎన్నైనా మేము ఈ మినీ చెట్లు హంగర్లు కట్టుకుంటాము. దీని వల్ల ప్రభుత్వము సహకరిస్తారని మనం చేసుకుంటున్నాం. బాబాయ్, మన బోట్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల మనకి ఎంత నష్టం జరిగింది? మాకు ప్రతి సంవత్సరానికి 2-3 సార్లు ఈ పంచాయతీ మొత్తము ఏదో బోట్కి అన్యాయం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఏం చెప్తున్నారంటే ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడం వల్ల వలలు పోయినా సరే, పడవలు పోయినా సరే రిటర్న్ అనమాట గవర్నమెంట్ నుంచి అనమాట రావట్లేదు. గవర్నమెంట్ నుంచి ఆ ఆస్తి నష్టం రాకపోతే మా మత్స్యకారులు ప్రజలు అనమాట రోడ్లు ఎక్కాల్సి వస్తుంది. ఎందుకంటే మా కుటుంబాలకి ఒక సముద్రమే అనమాట దిక్కు. ఆ సముద్రంలో మేము చేసుకునే పడవే అనమాట మా ఆస్తి, మా అన్ని అనమాట. అలాంటిది నిన్న మునిగిపోవడంతో చాలా బాధాకరమైన విషయం. సో దీనిపైన గవర్నమెంట్ వేగంగా స్పందించి మాకు ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మాకి మత్స్యకారు భరోసా తమ్ముళ్ళు ఉంటున్నారు, తండ్రి కొడుకులు ఉంటున్నారు, కానీ ఇతరులు వేట చేస్తున్నారు, కానీ ఒక్కరికే వస్తుంది. దీనికోసము స్పందించాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మత్స్యకార భరోసా కూడా అంటే వేట నిషేధం సమయంలో మత్స్యకార భరోసా వేస్తున్నారు గవర్నమెంట్. అది ఏంటంటే ఒక్కొక్క రేషన్ కార్డులో తండ్రి కొడుకులు గానీ అలాగే అన్నదమ్ములు గానీ వేటకి వెళ్తున్నారు. ఆ వేటకి వెళ్లే సమయంలో అనమాట వాళ్ళకి ఒక్కరికే వేస్తున్నారు అనమాట. ఒక్కరికి వేయడం వల్ల ఆ 2 నెలల సమయంలో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఎంతమంది ఆ రేషన్ కార్డులో ఫిషింగ్ చేస్తున్నారో అంతమందికి పడేలాగా మా గవర్నమెంట్ స్పందిస్తుందని మేము అందరము మత్స్యకారుల తరఫున కోరుకుంటున్నాం. మేము తెచ్చే చేప బోల్డ్ అండ్ చేప ఇక్కడ రద్దు అయిపోతుంది. సాగుకారులు మాకు సరైన న్యాయం చేయడం లేదు. మా కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల ఈ సమస్యకు మేము ఎదురుపడుతున్నాము. ఖచ్చితము ఈ ప్రభుత్వము ఎలాగైనా మా కోల్డ్ స్టోరేజ్ మాకు వచ్చేలాగా చూడాలని మేము కోరుకుంటున్నాం. తెచ్చిన చేపల్ని అవి సాగుకారులు గిట్టుబాటు ధరలకు కొనట్లేదు అనమాట. ఎందుకంటే ఎక్కువ చేపలు అయిపోవడం వల్ల వాళ్ళు కూడా రేట్లు తగ్గించి ఇలా చేస్తుంటే మాకు వెళ్ళిన కష్టానికి మాకు ఆ గిట్టుబాటు అన్నమాట కుదరట్లేదు. సో దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మాకు కోల్డ్ స్టోరేజ్ అనేవి ఏర్పాటు చేస్తే ఎంత చేప అయినా సరే మేము అక్కడ నిల్వ చేసుకొని గిట్టుబాటు ధరలకి మేము అమ్మగలం. అప్పుడే మేము మా మత్స్యకారులకి కొద్దిగా ఆదాయం వచ్చేలా కనిపిస్తుంది అనమాట.
సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మా కోల్డ్ స్టోరేజ్ లో ఏర్పాటు చేస్తారని మా గవర్నమెంట్ అయితే మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటాను, పెద్ద బోట్లకి సబ్సిడీ ఇచ్చినట్టయితే మేము బోట్లు కట్టుకోగలం. ఎందుకంటే బోట్ కట్టాలంటే 16 లక్షలు అవుతుంది, వలస చేయాలంటే 16 లక్షలు అవుతుంది, అలా టోటల్ 30 లక్షలు అవుతుంది. అలాంటి పెద్ద బోట్లకి సబ్సిడీ ఇస్తారని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. చిన్న బోట్లకి అయితే సబ్సిడీ ఇవన్నీ ఉన్నాయి. పెద్ద బోట్లు ఇక్కడ సుమారుగా ఒక 30-35 లక్షల బోట్లు అన్నమాట ఉన్నాయి. ఆ బోట్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అయితే అవుతున్నారు. అప్పులు తెచ్చి ఆ అప్పులకి తీర్చుకోవడానికే మా లైఫ్ అయిపోతుంది అనమాట. సో మాకు పెద్ద బోట్ల పైన కూడా మాకు సబ్సిడీలు కల్పిస్తారని 50% లోన మా గవర్నమెంట్ అయితే మేము కోరుకుంటున్నాం. అలాగే నా సైకిల్ రైడ్ ఇప్పటి వరకు అయితే నేను ఎగువూరు గ్రామంలో ఉన్నాను. ఇప్పటికి 13 రోజులు అయింది నా సైకిల్ రైడ్ స్టార్ట్ చేసి. ఇంకా నేను నెల్లూరు డిస్టిక్ వరకు అయితే వెళ్తాను. ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకువెళ్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్.